శ్రీ గురు చరిత్రము నిత్యపారాయణ గ్రంథము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి యతి శ్రీ పాదుకాం స్మరామి. చతుర్థోధ్యాయః. ఈ రీతిగా అడిగిన శిష్యుని ప్రశ్నను విని గడిచిన అధ్యాయము చివరన నామధారకుని ప్రశ్న సిద్ధుడు ఇట్లు పలికెను: నువ్వడిగినది బాగున్నది. ఇది సమ్య జ్ఞానముతో కూడినది. నీకు గురుపాదముల యందు భక్తి కలదు. శిష్య శిఖామణి, నీ వాక్యము ధన్యము, మాన్యము. నీ ప్రశ్న విన్న నాలో శ్రీ గురు లీలలు ఆది నుండి స్మృతికి వచ్చుచున్నవి. నువ్వడిగిన ఈ ప్రశ్న సముచితమైనది. ఆదరముతో నీకు వినిపించెదను. సృష్టి మొదలుకొని అత్రి జన్మాది విషయములన్నయూ చెప్పుదను వినుము. పూర్వకల్పమునందు సృష్టియంతయు సముద్రమున లీనమయ్యి ఉండెను. వేదములచే పొగడబడు నారాయణుడు అప్పుడు జలము శయ్యగా పడుకొని ఉండెను. పూర్వకల్పమున ప్రాణీవాసనలు అవ్యక్తమున లీనమయ్యి యుండ భగవంతుడు తన సంకల్పమాత్రమున రేతోరూపమైన బ్రహ్మాండమును సృజించెను. హిరణ్యగర్భమని పిలువబడు ఆ బ్రహ్మాండము ఒక దేవతాత్పర కాలముండి తర్వాత భిన్నమయ్యెను. అప్పుడు జగత్తున సృష్టి జరిగినదని శృతి నుడువుచున్నది. స్వర్గము భూమి అను రెండు ముక్కలైన బ్రహ్మాండమున భూమి క్రింద భాగమున 7 లోకములను ఊర్ధ్వమున 7 లోకములను తేజోవంతమైనవిగా సృజించెను. విష్ణునాభి కమలము నుండి పుట్టిన బ్రహ్మదేవుడు 14 లోకములను సృష్టించెను. తన మనసు చేత దేహము చేత దిక్కులు కాలమును సృజించెను. విష్ణుని ఆజ్ఞచే సృష్టిని పెంచుటకయ్యి బ్రహ్మ మొదట తపస్సు చేసి సనకాది 4 పుత్రులను తర్వాత 7 పుత్రులను సృజించెను. వారు మరీచి, అత్రి, అంగరీషుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు. వీరు 7 బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మ తన శరీరము నుండి 7వ భాగం నుండి శతరూపయను స్త్రీని, కుడి భాగము నుండి మనువు అను పురుషుని సృజించెను. వారి పుత్రిక దేవహుతి ఛాయపుత్రుడగు కర్దముడు ఆమెను పెండ్లాడెను. వారి పుత్రికలను బ్రహ్మ మానస పుత్రులు పెండ్లాడిరి. కర్దమ దేవహుతుల పుత్రికలు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భవ, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి. అందులో అనసూయను ధర్మపత్నిగా పొందిన వాడు విధాతనేత్రము నుండి పుట్టిన అత్రి మహర్షి. ఆమె మిక్కిలి పతివ్రత. అత్రి వలె ఆమె కూడా పేదముల యందు ప్రసిద్ధము. ఆమె కేవలము జగదంబయే. లక్షణాయుతమైన ఆమె సౌందర్యమును వర్ణింప ఎవరికిని బ్రహ్మకు కూడా అనే శక్యము కాదు. ఆమె పుత్రుడు నక్షత్రనాథుడైన చంద్రుడు. ఆమె పతి సేవా నిరతి కలది, తపస్విని. ఈ విషయము అనగా ఆమె ప్రతివ్రతయని తెలిసి ఇంద్రుడు మొదలగు దేవతలు ఆమె స్వర్గైశ్వర్యమును హరించునేమోయని భీతి చెందిరి. ఈ తీరుగా భావించిన ఇంద్రాదులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణజొచ్చి ఆ పతివ్రత ఖ్యాతిని నివేదించిరి. వారితో ఇంద్రుడు, ఓ మహాదేవులారా,
అత్రిపత్ని అయిన అనసూయ మిగుల పతివ్రత. ఆమె పాతివ్రత్యమునకు భీతులైన మాకు మా పదవి పోవునేమో అన్న శంక కలుగుచున్నది. ఆమె త్రికరణశుద్ధితో అనగా మనస్సు, వాక్కు, కాయములతో భక్తి కలిగి భర్తను భజించును. స్వప్నమందును ఆమె అతిథులకు ఆతిథ్యమివ్వకుండా ఉండదు. తన వేడి కిరణములు తాకినంతనే ఆ అనసూయ సాధ్వి ఎక్కడ తాపమును వేడిమిని పొందునోయని భావించి సూర్యభగవానుడు ఆ చోట తన కిరణముల వేడిమిని తగ్గించి ప్రకాశించును. భయపడుతూ అగ్ని చల్లగా ఉండుటకు యత్నించును. వాయువు కూడా చకితుడయ్యి మెల్లమెల్లగా వీచును. 20వ శ్లోకం. ఆమె నడుచునప్పుడు పాదములు కాఠిన్యమును భరింపచాలవని భూమి కూడా మృదువుగా ఉండును. ఆమె శాపమిచ్చనేమో అన్న భీతితో మేము ప్రణమిల్లుచున్నాము. ఆమె తన తపః ప్రభావము చేత ఎవని స్థానమునైనా హరించగలదు. ఆమె అనుగ్రహించిన ఏ దరిద్రుడైనా మమ్మందరను జయింపగలడు. ఓ జగదీశ్వర, దీనికి ఉపాయం ఆలోచించండి. మాకు అపాయమును నివారించండి. మా పదవుల నుండి మేము పడిపోకుండా ఉండు విధానాన్ని త్వరగా ఆచరించండి. మా మీద మీకు అనుగ్రహము కలుగుదేని ఆమెకు దాస్యము చెయ్యుచు ఆమె ఆశ్రమ ద్వారమున పడియుందుము. ఆ దేవతల మాటలను విన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వ్యధ చెందిన వారయ్యి ఇట్లనుచున్నారు. ఆమె అంతటి పతివ్రత ఎట్లయినది? ఓ దేవతలారా, మేము వెళ్ళి ఆమె వ్రతభంగ మొనర్చెదము, లేదా ఆమెను యముని మందిరమునకు పంపి వెంటనే తిరిగి వచ్చెదము. ఆ మువ్వురు ఆ రీతిగా ప్రతిజ్ఞ చేసిరి. అమలులైన అత్రిమూర్తులు అతిథి వేషధారులయ్యి ఆకలిగొన్న వారువలే అత్రిముని ఆశ్రమమునకు వచ్చిరి. త్రిమూర్తులు అమలులు అనుట ఇచ్చట గమనార్హం. అత్రిముని అనుష్ఠానమునకు అడవికి వనానికి నదీ తీరం కావచ్చు. వెళ్ళిన సమయమున ఆ ముగ్గురు భిక్షకులు వలె అనసూయను సమీపించి ఇట్లనిరి. మాతా, మేము ఆకలిగొన్న వారము. మాకు త్వరగా అన్నమొసగుము. నీకు శుభమగును. లేదందువా తెలుపుము. త్వరగా ఇంకొక చోటుకి పోవుదము. ఎల్లప్పుడూ మీ ఆశ్రమమున అభాగ్యుతులు తృప్తి నొందుదురను కీర్తిని విని వచ్చితిమి. నీ ఇష్టము వచ్చినటుల చేయుము. నీవు కోరిన భోజనము పెట్టుదువని నీ కీర్తి మా చెవుల పడినది. అద్దాన కోరిన భోజనము చేయవలెనని దూరము నుండి వచ్చితిమి. 31వ శ్లోకం. వారి మాటలు విన్న అనసూయ వారికి నమస్కరించి పాదములు కడిగి పీఠములు యందు వారిని ప్రీతిగా కూర్చుండజేసి అర్ఘ్యము నొసంగి మంచి గంధ పుష్పాదులచే పూజించి ఇట్లనెను. మీరు అహ్నికము సంధ్యావందనాదులు పూర్తి చేసుకొనుడు. అన్నము తయారైనది, మీకు పెట్టుదను. అత్రిముని తపస్సు అనుష్ఠానమునకయ్యి వెళ్ళియున్నాడు అన్న ఆ మాటలు విని ఆ మువ్వురు ఇటులు అనిరి. అత్రి రావడము ఆలస్యమగును. మాకు శీఘ్రముగా అన్నము కావలెను. ఆమె వారి పలుకులు విని వారిని లోపలి ఇంటిలోని భోజన గృహమునకు ఆహ్వానించి ఆసనములపై వారిని కూర్చుండజేసి అన్నము పెట్టుటకు ఉపక్రమించెను. రంగువల్లులు తీర్చి పాత్రాభిఘార్యము చేసి అన్నాదికములను ఆ అనసూయ వడ్డించనారంభించెను. ఆ అతిథులు ఆమెతో, ఓ సాధ్వి, నీవు మా అభిష్టమును తీర్చదలిచినచో నీవు నగ్నముగా మాకు అన్నము వడ్డించవలయునని మా కోరిక. అనసూయ, మా కోరికను సఫలము చేయుము. కాదంటే నీవు మాకు తెలుపుము. మేము ఇంకొక చోటికి పోయేదము అన్నారు. ఈ మాటలు విన్న అనసూయ సతి తనతో,
ఈ మాటలు విన్న అనసూయ సతి తనలో ఇట్లనుకున్నది, వీరు కారుణ్యమూర్తులైన మహాపురుష లక్షణములు కలవారు. ఇవి కారుణ్యమును చూపనించిన మహాపురుష లక్షణములు. వారు ఎవరిని అనుగ్రహింపనెంతురో వారి అర్హతను ఇటులా పరీక్ష చేయుదురు. బాబా మాటలు కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొనుడు. అతిథులు తిరిగిపోయిన ఆ గృహము అరణ్యప్రాయమగును. మాట తప్పితే వీరు తిరిగిపోదురు. 40వ శ్లోకం. నా మనసు నిర్మలము, అప్పుడు కామము నన్నేమి చెయ్యును? నాకు పాపరూపమైన కామమెక్కడిది? నా భర్త తపోబలము నన్ను తరింపచెయ్యగలదు. పతివ్రతయైన అనసూయ ఈ రీతిగా విచారించినదయ్యి వారితో మీకు ఆ రీతిగానే భోజనమిడుదెను. మనసున స్వస్థత కలవారయ్యి భుజింపుడు అనెను. ఈ మాటలు పలికి వంట ఇంటిని చేరి భర్త పదములను మనసున ధ్యానించినదయ్యి వీరు నాకు బాలురే అని చింతించి వస్త్రములు వీడినదయ్యి నగ్నముగా వారికి వంటకములన్నీయు వడ్డించుటకు తేగా త్రిమూర్తులైన వారు అప్పుడు పుట్టిన పిల్లల వలె యశస్కరులయ్యి కీర్తిని కలిగించువారయ్యి పసికందులైరి. బుద్ధిమంతురాలైన ఆ అనసూయ సతి ఆ 3 బాలుకులను చూచి కొంచెము భయపడిన దైనను పరమ సంతోషమును పొంది వారిని సమీపించి వారిని లాలించినది. ఆమె ఏడ్చుచున్న 3 మాటిమాటికి సముదాయించెను. వారు ఆకలిగొని ఏడ్చుచున్నారని తోచగానే ఆమె ఏమి చెయ్యుటకు తోచక కొంచెము చెలించినది. తక్షణమే ఆమె పయోధరములు పాలతో నిండిపోయి స్రవించినవి. ఆమె వారి ఒక్కొక్కరిని దరిచేర్చి చనుపాలు త్రావించెను. ఆ 3 ఎన్నో యజ్ఞాదుల వలన కాని తృప్తి నొందని వారైనను ఆమె స్తన్యపానముచే తృప్తి నొందిరి. త్రిమూర్తులు అనసూయ స్తన్యపానము చేత తృప్తులైరి. ఆహో, అత్రిపత్ని అయిన అనసూయ భాగ్యమే భాగ్యము. ఇది కదా పతివ్రత తత్వమును, సాధ్వీ వ్రతము తపము యొక్క ఫలము. తన పొట్టయందే 14 లోకములను ఉంచుకున్న ఆ మహావిష్ణువు ఆమె స్తన్యపానము చేసి తృప్తుడయ్యెను. ఇంతకంటే గొప్పగా చెప్పుకోదగినదేది? రాత్రి బగళ్ళు విశ్రాంతి లేక సృష్టికార్యమందు నిమగ్నుడయ్యుండు బ్రహ్మదేవుడు ఆ సతీ స్తన్యపానముచే వెంటనే తృప్తుడైనాడు. కర్పూర గౌరుడు, పాలాక్షుడు, 5 ముఖములు గల దేముడు, కాలాగ్ని తోసుముడు అయినను రుద్రుడు ఆ సాధ్వీమణి చనుబ్రాలచే తృప్తుడయ్యెను. 51వ శ్లోకం. ఇది అంతయు అత్రి మహర్షి తపోబలము. త్రిమూర్తులకు తల్లి అనిపించుకున్న ఆ అనసూయకు సాటి ఎవ్వరునూ 3 లోకములందునూ లేరు. ప్రీతితో ఆమె ఆ బాలుకులను ఎత్తుకొని లాలించి పర్యంకముపై పరుండ చేసి వారిని సముదాయించుటకయ్యి మధురంగా సుస్వరంతో సర్వ ఉపనిషత్తుల సారమును మనోహరముగా వారి ఘనకీర్తిని సప్త సర్వముల మేళవించి పాట పాడెను. ఇంతలో అత్రి భగవానుడు తపోవనమున నిత్యకర్మలను పూర్తిగావించి మధ్యాహ్న సమయమునకు తన ఆశ్రమమునకు వచ్చెను. సర్వ ఉపనిషత్తుల సారభూతమును సుస్వరమును మనసును రజింపచేయునదియు చిన్నపిల్లలను సముదాయించు నట్టిదియు అనగు పాటను విని ఆదరముతో అనసూయను విషయమునకయ్యి ప్రశ్నించెను. ఆమె మొదటి నుండి జరిగిన దానిని చెప్పి కావిని ముదితుడయ్యి తపస్సు ప్రభావముచే వారెవ్వరో వారు త్రిమూర్తులను తెలుసుకొని వారికి నమస్కరించెను.
నమస్కరించుచున్న అత్రిముని పాట పాడుతున్న అనసూయను చూచి వారి సత్యమైన భక్తిభావమును గ్రహించి పుట్టుకులేని ఆ మువ్వురు ప్రసన్నులైరి. లోకపాలకులు బాలరూపమున ఉన్నవారై మువ్వురు లోకపాలకులు బాలరూపమున ఉన్నవారయ్యు మువ్వురు తమ తమ స్వరూపమున దర్శనమిచ్చి సాధుసాధ్వి నీ సాధు గీతమునకు ఆనందించితిమి. మీ ఇరువురి భక్తికి సంతసించితిమి. మీ కోరికను నెరవేర్చిదము అడుగుడు అనిరి. అనగా అత్రి అనసూయతో కావలసిన వరం అడుగు అనెను. అనసూయ భర్తతో ప్రాణేశ్వర, నీ ప్రభావము చేతనే వీరు మనకు సుతులతో సమానులై వెలిసిరి. కావున వీరినే మనకు సుతులగునటులు కోరుడు అనెను. అతిరంజనమైన తన సతీవాక్కులను అనుసరించి ఆ పావనామూర్తులతో దేవతలైన మీ మువ్వురు మాకు సంతానమగునట్లు వరమిండని ప్రార్థించెను. అంతటా వారు, ఓ మునీశ్వర, నీ ఇష్ట ప్రకారమే మా అంశములతో జన్మించిన బాలురు మీ ఇంట ఉందురు. మేము పొయ్యి వచ్చెదము అనిరి. ఆ మాట విని వారు ఐక్యముగా వారి ధామమునకు తిరిగి వెళ్ళిరి. అత్రి ఇంట వారి అంశతో మువ్వురు బాలురు జన్మించిరి. వారు బ్రహ్మాంశ చంద్రుడుగను, రుద్రాంశ దుర్వాసునుడుగను, విష్ణువాంశ శ్రీదత్తుడుగను పిలవబడి లోకపూజితులైరి. అనసూయ వారిని పోషించి పెంచెను. 65వ శ్లోకం. సంస్కరించబడిన చంద్ర దుర్వాసులు అక్కడ నుండి వెడలిపోవుటకయ్యి తల్లిని చేరి వినయముతో ప్రార్థనాపూర్వకంగా మహామతి అయిన దుర్వాసుడు తల్లితో ఇట్లనెను. పరమపావని, నేను తపస్సు చేయ సంకల్పించి తిని తీర్థములు దర్శించుటకయ్యి కోరిక కలదు. నాకు అనుజ్ఞయుండు. చంద్రుడు, అహోమాత, నేను చంద్రమండలంనకు వెళ్ళెదను. నిత్యము నిన్ను దర్శించు భాగ్యమును అనుగ్రహించుము, దుఃఖించకము అని వేడుకొనెను. వారు ఇంకను అనసూయతో శ్రీదత్తుడు త్రిమూర్త్యాత్మకుడు సదా మీ సమీపముననే ఉండును. దానికి నందియము లేదు, దానికి సందేహము లేదు. ఇది సత్యము. మా మాట కన్యదా జరుగుదు. ఇది సత్యము. మా మాట కన్యదా జరుగదు. శ్రీ దత్తుడు స్వయముగా శ్రీ మహావిష్ణువు. ఈ జగమంతా విష్ణుమయము. అతడు మీ చిత్తమును అనుసరించి ఉండును. అతనితో మీకు వియోగమేర్పడదు. దుర్వాస చంద్రులు ఈ రీతిగా తెలిపి ఆమె ఆజ్ఞపడిసి దుర్వాసుడు భువన పర్యటనమునకు చంద్రుడు చంద్రమండలమునకు వెడలిపోయిరి. 71వ శ్లోకం. త్రిగుణాత్మకుడైన శ్రీదత్తుడు అనసూయ గృహమున ఉండెను. ఇది గురు పరంపరకు మూలపీఠము, శ్రేష్టము. సిద్ధునిచే తెలపబడిన ఈ కథనే నామధారకుడు సంతుష్టుడయ్యి మరలా ప్రీతితో ఆ సిద్ధుని ఆధారముగా ఇట్లడిగెను. ఓ సిద్ధయోగి, నీకు జయమగుగాక. నీవు భక్త మనోహరుడవు, జ్ఞానమూర్తివి. నీవు కృపాసముద్రుడవు, సాధు పురుషుడువైన నీవు సంసారమును మాచే తరింపచేయుదువు. నీ ప్రసాదము చేతనే అనసూయాసతి కథ తెలుసుకొంటిని. మీరు మమ్ము తరింపచేయువారు. ఓ యోగిరాజా, నా ప్రార్థన వినుడు. దత్తాత్రేయుని అవతారములన్నీ విస్తారముగా తెలిపినారు. తదుపరి వారి దత్తాత్రేయుని అవతారములన్నీ విస్తారముగా తెలిపినారు. తదుపరి వారి అవతారము భూమియందు ఏ తీరున వర్ధిల్లెను. నా మీద దయించి ఆ త్రిమూర్తి అవతారముల విశేషములన్నిటినీ నాకు తెలుపుడు.
ఆ లీలలు ఎన్ని విన్ననో తృప్తి లేదు. ఇంకా వినయవలిననియే ఉండెను. ఈ రీతిగా అడిగిన శిష్యునకు శుద్ధాత్ముడైన సిద్ధుడు ప్రీతితో బుద్ధిమంతునకు ముందు కథను తెలప సన్నిధుడాయిను. ఇది గంగాధరాత్మజుడైన సరస్వతీచే చెప్పబడును. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాదరూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరాచిత నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకండే చతుర్థోధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివాజ్యాకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి పాదుకాం నమామి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం శ్రీ సాయి తస్సత్. 4వ అధ్యాయము పారాయణ ఫలితము. సతృప్త ప్రాప్తి ప్రార్థించును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. 4వ అధ్యాయం సంపూర్ణం. సతృప్త ప్రాప్తి ప్రాప్తించును.